ఇక గోదావరి మోడల్ పుష్కర పంచాయతీ ప్రణాళికలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. This is the ghat area, sir, primary ghat area. అక్కడ కంపార్ట్మెంట్స్ గా విల్ బి పుట్టింగ్ సార్ 50 meters is the కొంచెం జూమ్ చేయరా అండి. జూమ్ చేయండి. జూమ్ చేయండి. ఆరెంజ్ ఘాట్ ఏరియా సార్ స్టెప్స్ ఉన్నాయి కదా, Steps. మహేష్ యూ టేక్ ద ఈ ఐ షేప్ లోనే ఘాట్ సార్. yes sir. yes sir Yes, sir. ఘాట్ సార్. yes sir పైన మనకు ఆ గ్రీన్ ఆరో ఒకటి ఉంది సార్. దట్స్ ద పాయింట్ దే విల్ బి ఎంటరింగ్ సార్. పిలిగ్రిమ్స్ ఎంటర్ అయ్యాక దే విల్ హ్యావ్ 2 స్ట్రెచెస్ సార్. టోటల్ 80 meters ఉంటది కాబట్టి విల్ డివైడ్ ఇట్ ఇంటూ 2 blocks సార్. సో కొంతమంది అటు బ్లాక్ లోకి వెళ్ళొచ్చు, కొంతమంది ఇటు సైడ్ బ్లాక్ లోకి రావచ్చు. ఈచ్ కంపార్ట్మెంట్స్ లో కూడా సపరేట్ డెడికేటెడ్ ఫెసిలిటీస్ ఉంటాయి సార్. లైక్ జల స్నానాలకి షవర్స్ ఉంటాయి, వాళ్ళకి చేంజింగ్ రూమ్స్ ఉంటాయి సార్. అండ్ శానిటేషన్ స్టాఫ్ మొత్తం కూడా డిప్లాయ్ చేసి ఉంటారు. అండ్ కోర్ బాతింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో సార్, అక్కడ కనీసం 4 feet డెప్త్ వాటర్ ఉండేలాగా ఎన్షూర్ చేస్తాం సార్. సో దట్ దే కెన్ టేక్ ద హోలీ డిప్. అక్కడ అట్ ఏ టైమ్ వీ హ్యావ్ సమ్ క్యాల్కులేషన్ సార్, ఎంతమంది పడతారని. దాని బేస్ మీద 18 hours ఆఫ్ ఘాట్ రన్నింగ్ టైం పైన వీ హావ్ క్యాల్కులేటెడ్ దిస్ 75,000 పీక్ ఫుట్ఫాల్ సార్. సో అక్కడ నుండి వాళ్ళు స్నానం చేసుకొని దెన్ దే విల్ ఎగ్జిట్ సార్. ఇక్కడ ఎగ్జిట్ ఏదైతే రెడ్ ఆరోస్ చూపిస్తున్నామో సార్, దోస్ ఆర్ ద ఎగ్జిట్ రూట్స్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద పిలిగ్రిమ్స్ సార్. ఎగ్జిట్ అయ్యేటప్పుడు దే హ్యావ్ దిస్ ఫుడ్ కౌంటర్స్ ఆల్సో సార్. అన్నదానం పెట్టాలి అని అక్కడ ఆల్రెడీ ట్రెడిషన్ ఉంది సార్ ఆ విలేజ్ లో. అక్కడ చాలా మంది దాతలు వచ్చి దే విల్ గివ్ అన్నదానం సార్. అక్కడ అన్నదానం అని పైన కౌంటర్స్ ఉంటాయి సార్. అక్కడ దే కెన్ హ్యావ్ ద అన్నదానం, అన్నప్రసాదం, అండ్ దే విల్ లీవ్ టు ద మెయిన్ రోడ్ అగైన్ టు వయా పుష్కర్ నగర్. And from there they will go back to the vehicles or exit from the same route which they have come sir. So this is one plan, old plan for the pilgrim coming from Vizag side or agency side sir. Now pilgrims coming from down edaithe Kateru side nundi Torredu and Rajamundri side nundi vache vallaki the entry is from different sides. So south of the village nundi vastunaru sir. Each side nundi vachina pilgrims andarki separate ga again Pushkar Nagars and parking places we have identified at the other side of the village sir. Akkada they will have whatever pilgrim clock rooms and all the facilities they will utilize sir. Akkada nundi they will again come by foot and enter the route we have marked in green with green arrows sir. Adi zoom cheyandi. So 2 separate entries pettam sir, so that there will be clear demarcation for the pilgrims coming from the 2 opposite directions. So and mix up avakunda clean ga untadi annattu is the planning under the guidance of collector madam we have done sir. అంటే ఎంట్రీ ఎగ్జిట్స్ వేరు కదా సార్. The entry exits different sir. ఇప్పుడు ఇట్ సైడ్ నుండి వస్తున్న పిలిగ్రిమ్స్ సార్, గ్రీన్ ఆరోస్ యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్ సార్. ఇది మెయిన్ రోడ్ సార్, ఏదైతే మొడికూడలకి కనెక్ట్ చేస్తున్న సీతానగరం అండ్ డౌన్ తొర్రేడు వరకు వెళ్తున్న మెయిన్ రోడ్ సార్. ఇట్స్ గుడ్ ఆల్రెడీ వెల్ బిల్ట్ రోడ్ సార్. అక్కడ నుండి బై ఫుట్ వాళ్ళు దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద existing road of the village sir. Akkada we are diverting them towards the left and making them enter the ghat from the internal roads of the village sir. Endukante same opposite nundi exits kuda we plan chesam kabatti ikkada oka diversion pettam sir entry ki, so that they will be not crisscross movement undakunda. So ikkada what is the width of the main road sir? Adi meeru main 14 meters sir. 14 meters sir main road. It's a NH 4 lane road sir. ఇదండి ఇన్నర్ రోడ్. the road 3 meters to 5 meters Sir, ఇది పంచాయతీ రోడ్ సార్, close to 5 meters అలా ఉంది సార్. Varying lengths ఉన్నాయి రోడ్ కి షోల్డర్ ఉందా స్టీప్ ఉందా? సార్. షోల్డర్స్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఇట్స్ నాట్ అంటే ఎండ్ టు ఎండ్ అయితే ఉంది సార్, బట్ సీసీ ఎండ్ టు ఎండ్ లేదు, బట్ షోల్డర్స్ ఆర్ దేర్ సార్. అదొక మేజర్ ఇష్యూ పంచాయతీ రోడ్స్. ఓకే, ఎప్పుడు మనం వెన్ కెన్ బి సీ సార్? తమరు ఇచ్చిన డేట్ అయితే 24th సార్, బట్ కలెక్టర్ గారు 24th మీకు ఓకేనా? ప్రెజెంటేషన్ ఒకసారి సార్ డ్రోన్ ప్రెజెంటేషన్ కాదు సార్ అడుగుతుంది. 24th డేట్ ఇచ్చారు కదా, సో 24th ప్లాన్ చేయమంటారా, లేకపోతే యూ వాంట్ సమ్ మోర్ టైం? సార్ అంటే వి వాంటెడ్ యువర్ గైడెన్స్ here sir. So 2 models sir, మీరు 24th కి విజిట్ ప్లాన్ చేస్తే సార్, టెంపరరీగా ఎగ్జిస్టింగ్ ఘాట్స్ ది we will repair all the ghats sir. Then we'll have street lighting sir, and we will జల్లు స్నానాలకి అవన్నీ రెడీ చేసుకుని, అండ్ ఎగ్జిస్టింగ్ ఎండోమెంట్స్ కి కూడా కొంత శాంక్షన్ ఉంది సార్. దట్ టెంపుల్స్ కూడా
నెక్స్ట్ 2-3 వీక్స్ లో అయినంత వరకు రెడీ చేసి వీ విల్ ప్లాన్ సార్. అదర్వైజ్ సార్ ఇఫ్ క్యాపెక్స్ కూడా శాంక్షన్ చేస్తే సార్ మనకి ఒక 30 meters అడిషనల్ ఘాట్ కొత్త ఘాట్ విత్ హారతి స్ట్రక్చర్ వస్తుంది సార్. అది ప్లాన్ చేసుకుని ఇంటర్నల్ రోడ్స్ కూడా వేసుకుని ప్లాన్ చేస్తాం. అంటే మీకు ఒకవేళ వాళ్ళు ఇస్తే మనకి 24th అయిపోతాం మ్యామ్. అంటే సార్ ఇది ఘాట్ ఎగ్జిక్యూషన్ సార్, అంటే ఘాట్ కన్స్ట్రక్షన్ కి టెండరింగ్ అండ్ గెటింగ్ కాంట్రాక్టర్ సార్, ఎగ్జిక్యూషన్ కి సార్ దానికి ఒక 2 weeks to 3 weeks పడుతుంది సార్. అది అయిపోయిన తర్వాత మనం క్రాస్ బండ్ వేసుకుని సార్ ఇరిగేషన్ కొత్త ఘాట్ కట్టడానికి ఫాస్ట్ గా చేస్తే 40 days to 50 days పడుతుంది సార్. దట్స్ వై సో విత్ యువర్ పర్మిషన్ సార్, మనం 24th కంటిన్యూ అయ్యి అక్కడ ఏమేమి వర్క్ శాంక్షన్ అవుతాయో అవి కూడా మనం చూసుకుని ఎంజినియర్ గా నుంచి ఇంటర్నల్ రోడ్స్ కావాలన్నా అది అండ్ యాక్చువల్లీ కలెక్టర్ గారు సార్ ఏమంటారంటే ఎవ్రీ పుష్కర్ పంచాయత్ హ్యాస్ టు బి ఏ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయత్. అంటే ఆ పంచాయతీ మొత్తం మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఉండాలి. మీరు ఎంజినియర్ గా నుంచి ఆ మ్యాజిక్ డ్రైన్స్ కూడా చేయించాలి. అండ్ ఎక్కడైతే ఇప్పుడు రూట్ మ్యాప్ మీరు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ చూపించారో యారోస్, ఆ రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ అయిపోవాలి. అంటే ఎవ్రీ పంచాయత్ హ్యాస్ టు బి, అంటే ఎక్కడైతే మనం రోడ్ అయిపోతున్నామో అది కూడా మనం సార్కి చూపించవచ్చు. ఓకే, మేబీ 24th విజిట్ విల్ బి ద ఫస్ట్ విజిట్. సెకండ్ విజిట్ మీరు చెప్పినట్లు ఒక 45 days ఆ 2 months మనం పెట్టుకుంటే we can clearly see the difference in this 2 visits with your permission. And sir want to see Munukodali as the first zero liquid discharge panchayat in the country. Okay sir, we'll plan accordingly sir. And మీరు ఒకసారి what we had done for Pedapenki, just share that experience. Yes sir. సార్ యాక్చువల్లీ కీర్తి కూడా కొన్ని మ్యాజిక్ ట్రైన్స్ చాలా బాగా చేశారు సార్. అంటే యాజ్ ఎ సోషల్ కాన్ఫ్లిక్ట్ అవన్నీ. సో కలెక్టర్ గారు యాక్చువల్లీ మీ మీటింగ్ కి ముందు మన మన్యంలో పెద్ద పెంకి అనే ఒక పంచాయతీ మీద ఒక మీటింగ్ జరిగింది. ఆ పెద్ద పెంకి గురించి మీరు ఒకసారి స్టడీ చేస్తే బాగుంటుంది. అండ్ బేసిక్ గా ఏంటి అంటే అట్ ఈస్ ఏ ఎన్సర్కిల్డ్ హ్యాబిటేషన్ అనమాట. అంటే ఊరి మధ్యలో షెడ్యూల్ కాస్ట్ హ్యాబిటేషన్ ఉంటుంది, దాని చుట్టూతా బ్యాక్వర్డ్ క్యాస్ట్ హ్యాబిటేషన్, దాని చుట్టూతా జనరల్ కేటగిరీ హ్యాబిటేషన్ ఉంటుంది. సో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైందంటే షెడ్యూల్ క్యాస్ట్ లో నుంచి వచ్చే డ్రైన్ ని బ్యాక్వర్డ్ క్యాస్ట్ వార్డ్స్ మూసేసినాయి. బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో వచ్చిన డ్రైన్స్ ని మనం జనరల్ కేటగిరీ వాళ్ళు మూసేశారు. సో దీనివల్ల ఏమైపోయింది, ఆ వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయ్యి మస్కిటోస్ డెవలప్ అయ్యి ఫైర్ ఏరియా డెవలప్ అయింది. ద ఎంటైర్ విలేజ్ కి ఇప్పుడు దే స్టార్టెడ్ సఫరింగ్ మాత్రం ఇట్ వాస్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఎస్సీ, బీసీ అండ్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు సార్ ఇన్స్ట్రక్షన్ తో కలెక్టర్ గారు మొత్తం తీసేసి అక్కడ డ్రైన్స్ అన్నిటిని మ్యాజిక్ డ్రైన్ గా పెట్టారు. సో మ్యాజిక్ డ్రైన్ రాగానే జీరో స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్, జీరో స్మెల్ అండ్ జీరో మస్కిటోస్. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. సో మీరు ఒక్కసారి కుదిరితే కనుక ఎవరైనా ఒక టీం అక్కడికి పంపించి చూడటము. అండ్ మనం ఏంటి అంటే మునుకూడలి అనేది సార్ ఏమంటారంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, దే హ్యావ్ టు కమ్ అండ్ స్టడీ మునుకూడలి యాజ్ ద కేస్ స్టడీ. ఓకే, మా పంచాయతీని కూడా మేము మునుకూడలి లాగా, సో మొత్తం సీసీ రోడ్డు, మొత్తం మ్యాజిక్ డ్రైన్, మొత్తం ఘాట్, ఇలా మేము ఇలా రెవెన్యూ షేర్ చేసాము. సో మునుకూడలి ఈస్ గోయింగ్ టు బి ఎ నేషనల్ కేస్ స్టడీ ఫర్ ఎవ్రీ పుష్కరం దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో అది సార్ యొక్క ప్లాన్ అనమాట. కాబట్టి మీరు సీసీ రోడ్స్, మ్యాజిక్ డ్రైన్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేస్తే యూ కెన్ వెల్కమ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ స్టడీ మునుకూడలి మోడల్.